కొత్త కాదు పాతే. దేని గురించి చెప్తున్నావు? నువ్వు దేని గురించి అడుగుతున్నావు? నేను నీ గురించి అడిగాను. నేను డ్రెస్ అనుకున్నాను. డ్రెస్సు పాతదన్న విషయం నేను 10 అడుగుల దూరం నుంచే కనిపెట్టాను. నువ్వు కొత్త కదా? అవును. ఆఫీసర్ వచ్చినప్పుడు సెల్యూట్ కొట్టాలని నీకు ట్రైనింగ్ లో నేర్పలేదా? ఎక్కడ ఎక్కడ ఏరి? ఏ మిస్టర్, ఆఫీసర్ అని చెప్పింది నా గురించి. లెఫ్ట్ హ్యాండ్ తో సెల్యూట్ చేయమని నీకెవరు చెప్పారు? నాన్సెన్స్, సెల్యూట్ అండ్ రైట్ హ్యాండ్. సారీ సార్. ఏంటి కత్తితో వేళాకోళం? అయ్యో రక్తం. ఏంట్రా రక్తం? ఇలా చూడు, ఈ కుర్ర చేష్టలన్నీ ఇంట్లోనే మూట కట్టి పడేసి రావడం నేర్చుకో. ఇంకా నువ్వు నా గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నా రూమ్కి రా. ఒక డౌట్. ఏంటి? మీకు రూమ్ కూడా ఇచ్చారా? ఫాలో మీ. చాలా టెక్నికల్ గా గురి పెడుతున్నాడే. ఉండు నీ సంగతి చెప్తాను. ఏంట్రా? ఊరికే. ఇప్పుడు పదండి. ముందు సరిగ్గా పట్టుకో. కుర్ర చేష్టలు. ఆఫీసర్ కదా పాపం, సెల్యూట్ మొహాన పాడేసి పోదాం అనేది లేకుండా గన్ను పట్టుకుని గంతులేయడు, కత్తితో కళ్ళల్లో పొడవడం. ఇలా చూడు, నా గురించి నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక సింహం గురించి ఆ సింహమే చెప్పుకోవడం అసహ్యం. మరి ఏం చేద్దాం? ఇలా రావయ్యా, నా గురించి ఇతనికి వివరంగా చెప్పు. ఏమని చెప్పమంటారు? ఏదో ఒకటి చెప్పవయ్యా. సార్ ఒక వే పో. ఏం చెప్పమన్నాను? ఏం చెప్తున్నావు? ఏంటి హెడ్ గారు? ఏంటో వేపు అంటున్నాడు. ఏంటి? నువ్వేం చెప్పకలేదు, వెళ్ళు. అటెన్షన్. ఓకే, నా గురించి నేనే చెప్పుకుంటాను, విను. నా పేరు హెడ్ ఏకాంబరం. తెలుసు. నాకు ఇంకో పేరు కూడా ఉంది, ఎన్కౌంటర్ ఏకాంబరం. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న రౌడీలందరినీ పిట్టల్ల కాల్చినట్టు కాల్చి స్పెషల్ అపాయింట్మెంట్ లో ఇక్కడికి వచ్చాను. ఏంటి ఇక్కడ మాట్లాడుతుంటే పురుపురు మంటనా? మిమ్మల్ని చూస్తుంటే కామెడీ పోలీసులా ఉన్నారు సార్. కామెడీ పోలీసా? ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ పోలీస్ అంటావా? నా గురించి ఎవరి దగ్గర ఎంక్వైరీ చేసావా? ఎంక్వైరీ చేసావు, అందుకే ఈ మాటలు. వెళ్ళి టీ తీసుకురా. కొత్తగా ఉద్యోగం చేరిన కానిస్టేబుల్ ని ఇలా టీ తీసుకురా అనడం తప్పు కదా సార్? ఇదేమో అమాయకుళ్ళ అడుగు. సెల్యూట్ కొట్టమంటే మాత్రం ఆఫీసర్ కళ్ళల్లో గుచ్చు. సార్ అదేమిటంటే, నాన్సెన్స్, గో అండ్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. yes సార్. ప్రతి మాటకి ఎదురు మాట. ఎంత గూరోజును. ఇదేంటి సపోర్ట్ లేకుండా నించుంది? వీడేంటి వచ్చిన రోజునే వంకర టింకర్ గా నడుచుకుంటున్నాడు? డేంజరస్ ఫెలో. వీడిని కేర్ఫుల్ గానే హ్యాండిల్ చెయ్యాలి. సింగమలాయ్, వీడు బ్యాంకు దొంగతనం కేసు. ఇవాళ 11 గంటల్లోగా ఈ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. జాగ్రత్తగా తీసుకెళ్ళు. రారా సింగమలాయ్. ఏంటి హెడ్ గారు? ఇన్స్పెక్టర్ గారు, ఒక అక్యూజ్డ్ ని నాలాంటి హెడ్ కానిస్టేబుల్ తో పంపించకుండా నిన్నొచ్చి నీ కుర్ర కానిస్టేబుల్ తో పంపిస్తున్నారే, ఇంకా సిన్సియారిటీకి సీనియారిటీకి మర్యాద ఏముంటుంది? నువ్వు తెంగరోడు అయ్యా, కోర్టు నీకు అసలు ఏమాత్రం అచ్చిరాదు. ఇతన్నే తీసుకెళ్ళినవయ్యా. అదేం కుదరదు, నేను ఏడుకాడుతూనే వెళ్తాను. ఏంట్రా స్కూల్కి వెళ్లే పిల్లలాగా నేను ఆయనతోనే వెళ్తాను ఈయనతోనే వెళ్తానని మారం చేస్తున్నావు? ఎవరితో వెళ్ళా నువ్వు వెళ్ళబోయేది కోర్టుకే కదా. షట్ అప్. నువ్వు మాట్లాడకూడదు. ఒక అక్యూజ్డ్ కి నా మీద ఎంత నమ్మకం ఉంటే నాతోనే వస్తానని పట్టుబడతాడు. నీ మాటలు మాత్రమే స్ట్రాంగ్ అయ్యా, నీ చేతలు నీ వీక్ అయ్యా. ఇతన్ని తీసుకెళ్ళనే. సార్, మీకు నమ్మకం లేకపోతే ఈ కుర్రాన్ని కూడా నాతో పంపండి. సరే, కూడా వెళ్ళరావయ్యా. నీకు ఇదే సరదా అయ్యా, గీత మీదే వెళ్తావా? ఎందుకు హెడ్ గారు ఏడుస్తున్నారు? ఏడుస్తున్నానా? నేను ఉద్యోగంలో చేరాక ఇంతవరకు ఏడ్చిన చరిత్రే లేదు. ఒకవేళ నేనంటూ ఏడిస్తే నా ఏడుపు కారణం నువ్వే అయి ఉండాలి. మరి ఏడ్చేది ఎవరు? ఏడుస్తున్నా ఆయన కాదు, నేను సార్. ఎందుకులా ఏడుస్తున్నావు? జైలుకి వెళ్తున్నాను, కన్న తల్లిని చూడడం కుదరదు. ఓ పాలి ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నా, అది కూడా జరుగుతుందా లేదా దేవుడు? ఏడకుండా మాట్లాడరా. హలో, ఇప్పుడు ఏడిచింది వాడు కాదు, నేను. ఏ? వాడి గోడు విన్నాక నేను తట్టుకోలేకపోయాను. ఊరికే లూజ్ లాగా మాట్లాడకండి హెడ్ గారు. అదంతా దొంగతనం చేయడానికి ముందు ఆలోచించుండాలి. ఏమయ్యా, కాకి షర్ట్ వేసుకోగానే కనికరాన్ని కప్పెట్టేసేవా? పోలీస్ అంటే రౌడీని చూడగానే రౌద్ర రసం ఉప్పొంగాలి, సెంటిమెంట్ ఎదురైతే కుండల కొద్ది కరుణ రసం కురవాలి. వీడింటికి తీసుకెళ్లి వాళ్ళ అమ్మను చూపించిన తర్వాతే కోర్టుకు తీసుకువెళ్తాం. ఇప్పటికే లేటు. 11 గంటల లోపల వీడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఓ పై ఆఫీసర్ ని గౌరవించకుండా ఎదిరిస్తున్నావా నాయన? నేను అసలు ఏం చెప్తున్నానంటే, డూ వాట్ ఐ సే.
ఏంట్రా? ఇదే ఇల్లు, బండి ఆపని చెప్పండి సార్. చెప్తున్నాడు కదా ఆపు. నేను ఎంత చెప్పినా మీరు వినడం లేదు. తర్వాత మీ ఇష్టం. సార్ ఈ సంఖ్యలు లోడదేంటి సార్? రై పో, అలాగే వెళ్ళరా, పో పో. కన్న తల్లిని చూడడానికి వెళుతున్నాడు. చూడగానే కౌగిలించుకుని ఏడవాల్సిన సీన్ ఉంది. వీడి కన్నీళ్లతో ఆవిడ కాళ్ళు కడగాల్సిన సీన్ ఉంది. ఇన్ని సీన్లుండగా చేతులకు సంఖ్యలుంటే పాపం వీడు ఏం చేయగలడు? ముందు సంఖ్యలోడిది. వద్దు హెడ్ గారు, ఓవర్ గా రిస్క్ తీసుకుంటున్నారు. రిస్క్ తీసుకోవడం నాకు రస్క్ తిన్నంత మజాగా ఉంటుంది. హెడ్ గారు నేను చెప్పేది. Shut up your bloody mouth and release him immediately. ఎందుకురా ఏడుస్తావు? మీ అమ్మకేవీ కాదు, నువ్వు ధైర్యంగా వెళ్ళు. నువ్వు మళ్ళీ మళ్ళీ ఏడిస్తే నేను తట్టుకోలేనురా. రాతి గుండె వాడంతా అలా ఏడుస్తున్నా కొంచెం కూడా కరగలేదు. అవునులే, మనలాంటి గొప్ప మనసు అందరికీ ఉంటుందనుకోవడం మందే తప్పు. తల్లి ప్రేమలో వీడు మనల్ని కూడా మించిపోయాడే. హెడ్ గారు కోర్టుకు లేట్ అవుతోంది, వెళ్ళి వాడిని తీసుకురండి. తల్లి బిడ్డల్ని వేరు చేయడం అంటే అంత సంతోషం. సెంటిమెంట్ పేరుతో ఎంతో సైలెంట్ గా చావు దెబ్బ కొట్టాడే పుట్టాడు. చూపేంట్రా బాబు, అసలే వీడు యూ టర్నింగ్లు కొడతాడు. పై ఆఫీసర్లం కదా, మన దగ్గర టర్నింగ్లు బర్నింగ్లు ఉండవు. ఏమన్నా ఉంటే వార్నింగ్లే. అసలు నీకు బుద్ధుందా? యూ నాన్ సెన్స్ ఇడియట్ స్టూపిడ్. కడుపుకి అన్నమే కదా తింటున్నావు? చదువుకొని ముదువు కదా అని చిలక్కే చెప్పాడు, చక్కగా విడమని చెప్పాను. ఇప్పుడు ఏమైంది? ఆంధ్రాలోనే నాకు తెలిసి ఒక అకేషన్ కౌలించి నేర్చిన పోలీసు నువ్వేరా? ఇందులో మళ్ళీ వచ్చిరాని ఇంగ్లీష్ ఒకటి చెప్పరా? ఇదేదో మాట్లాడతావుగా, మాట్లాడరా, ఏదో మాట్లాడరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంటా చూపు? దొంగ చూపులేంట్రా? నీతో నాకేంట్రా మాటలు? రా ఇన్స్పెక్టర్ చెప్తాను రా. అయ్యో వద్దు బాబు, వచ్చి ఆయనకి సమాధానం పట్టుకుంటా. నా మాట విను. అక్కడేం చెప్పకూడదు, నా మాట విను. నీకు గుర్తుందా, మనం రోజు హోటల్లో బిర్యానీ తింటున్నప్పుడు ముక్కలన్నీ నువ్వే తిన్నావు, నాకు ఒక్కడ కూడా ఇవ్వలేదు. నువ్వు మిగిల్చిన తొక్కలో రైస్ మాత్రం నేను తిన్నాను. దానికన్నా కాస్త విశ్వాసం చూపి తప్పించుకుపోయాడు రా. ఇప్పుడు ఏం చేయడం? ఇప్పుడు ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంతవరకు మేనేజ్ చేయగలవు అంతవరకు మేనేజ్ చేయి. వాడు ఎక్కడున్నా సరే నేను సోలోగా వెళ్ళి పట్టుకొస్తాను. నన్ను నమ్మవయ్యా. దొంగ వెధవ సెంటిమెంట్ గా డైలాగులు కొట్టి నా ఉద్యోగానికి ఎసరు పెట్టి ఇలా ఇల్లు తుడిచే లెవెల్కి దిగజార్చావురా దొంగ రాస్కెల్. పొట్టి వెధవ, ఏదో ఒక రోజు నిన్ను నాగ్గా స్టేషన్ తీసుకొచ్చి 1-2 ఏకమయ్యేలా కొట్టకపోతే నా పేరు ఎన్కౌంటర్ ఏకాంబరమే కాదు. నేనేదో తల్లి ప్రేమకు బొట్లో పడ్డాననుకో, నువ్వైనా కర్తవ్యాన్ని మర్చిపోయిన నన్ను 2 పీకైనా దారిలో తీసుకురావచ్చు కదా. నా పాటికి నేను మాట్లాడుతుంటే వీడేటో చూస్తున్నాడు. ఎట్టు ఆహా, మ్యాటర్ ఎక్కడుందా? నీకెంత ధైర్యం అయ్యా? అసలే చేసిన తప్పుకి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇల్లు తుడిపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి లైన్ వేస్తున్నావే, తెలిస్తే నిన్ను చీరేయడమే కాదు నన్ను కూడా తోలొల్చి వేలాడదీస్తాడు. నీ ఇలా చూడు, అక్కడ శుభ్రమైంది మురికి ఇప్పుడు నీ మనసులోను ఎక్కడా ఉంది. నువ్వెక్కడికి వచ్చి చూడు, నేను అక్కడికి వెళ్ళి తుడుస్తాను. మంట. అవును, వెళ్ళు. ఒక్కసారి కొట్టినంతలోనే భయపడతానేంటి? నువ్వెన్నిసార్లు కొట్టినా నేనే నీ పై ఆఫీసర్ని, అది తెలుసుకో. ఇలా సిగ్గు లేకుండా ఇల్లు తుడవడం కంటే మాట్లాడకుండా రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఎందుకు? నేను రాజీనామా చేస్తే నా హెడ్ ఉద్యోగానికి నువ్వు వద్దామని చూస్తున్నావా? అది జరగదు. చూడు మిస్టర్, ఇంతకు ముందున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక రోజు నన్ను ఉద్యోగంలోంచి తరివేయడానికి లెటర్ని కడగమన్నాడు. అప్పుడే నేను జంకలేదు. నేను చేస్తున్న పోలీసు ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి. దానికోసం నేను ఏమైనా చేస్తాను, తెలుసుకో. రాజీనామా చేయాలంట, రాజీనామా. ఆశ చూడు. ఏంటి మోకాళ్ళ మీద కూర్చుని మళ్ళీ ఇటు చూస్తున్నాడు? అమ్మో, చూపదో టైపులో ఉందే. ఆహా, వీడూరుకున్న కంత్రి కూర దూరుకునేలా లేదే, 4 వైపులా తిరుగుతూనే ఉంది. ఆహా, ఇలా కుదరదు. లేవయా, లేవయా, ముందులే. ఇలా చూడు, నువ్వు నన్ను బలి చేయడానికి ప్లాన్ వేసావని బాగా అర్థమైపోయింది. ఇక్కడ తుడిచింది, ఇక చాలు. వెళ్ళా గోడదుడు, వెళ్ళు. ఈ నగరాలన్నీ నా దగ్గర కాదు. డూ వాట్ ఐ సే. గో. రేయ్ రేయ్ రేయ్, పోరా వెదవా.
ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేనే యువతలకు లాగాను. ఏం జరుగుతుంది ఇక్కడ? నా నోట్లో ఉన్న బబుల్ గమ్ని తన నోట్తో లాగేసుకుంది హెడ్ గారు. నోటితో తీసుకున్నావా? ఇలా చూడు, నీకేదైనా తినాలనిపిస్తే కొట్టుకెళ్ళి ఓ వడ కొనుక్కు తిను, ఆకలేస్తే అట్టు కొనుక్కు తిను. మగపిల్లాడి నోట్లోంచి ఇలా ఎంగిల్ లాక్కు తింటున్నావే, నువ్వు అసలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కూతురువేనా? పోరా హెడ్లేనోడా, వస్తాను. హెడ్ గారు కడుపు మంట లైట్ గా. ఏంటి హెడ్ గారు సడన్ గా మార్కెట్ తీసుకొచ్చారు? ఏదైనా కేసా? నెలాఖరయ్యా, జేబులో చిల్లి కావలేదు. మామూలు గిబులు తీసుకుంటేనే బండి నడిచేది. లంచమా? అబ్బా, లంచమా? నువ్వు అసలు పోలీసు ఉద్యోగానికి ఎలా వచ్చావే? మెరిట్ లోనే. అలా చెప్పు. నాలా కాబోలొడ్డికి అప్పు తీసుకుని ఆ డబ్బుతో డిపార్ట్మెంట్ లో నలుగురిని మంచి చేసుకుని ఉద్యోగం సంపాదించుంటే మామూలు విలువేంటో తెలిసేది. అవేమీ లేనందువల్ల నీకు ఈ పొగరు తలబిరుసు. ఇలా చూడు, ఓ ఆఫీసర్ ఎదిరించకుండా చెప్పిందింటూ వెనకాలే ఫాలో మే. రాను పోరా. నువ్వు రాలేదంటే ఇవ్వరు బాబు. ఒంటరిగా వెళ్తే చెయ్యెత్తుతారు. నువ్వు ఉంటే ఏదోలా నన్ను కాపాడతావు. చెప్పేది విను, ప్లీజ్ హెల్ప్ మీ. సరే పదండి. ఏమయ్యా, ఇందాక మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నన్ను ఏమన్నా రారా పోరా అన్నావా? ఫ్లోలో ఏదైనా వచ్చి ఉంటుంది. ఫ్లోలో కొన్నిసార్లు బూతులు కూడా వస్తూ ఉంటాయి. ఫ్లోలో బూతులు కూడా వస్తాయా? కూరగాయలు నొక్కకుండా అమ్మా, చిద్దిపోతే మిగిలిన తీసుకోవాలి కదా. కొట్టు ఇక్కడ పెట్టేవేంటి? ఇంకెక్కడ పెట్టను. ఇది గవర్నమెంట్ ఏరియా. ఇక్కడ కొట్టు పెట్టాలంటే గవర్నమెంట్ కి డబ్బు కట్టాలి. ఇదిగో చూడు, మామూలు కావాలంటే అడగవయ్యా, దానికి డొంక తిరుగుడు ఎందుకు? ఉండవయ్యా, ఉండు. అర్థమైంది కదా? అయ్యా కూడి తిన్న 4 రోజులైన తర్వాత చేయండి అయ్యా. ఓ ఆఫీసర్ ఇక్కడ మాట్లాడుతుంటే అయ్యా గియ్యా అంటూ గొడవ ఏంటి? సౌండ్ లేకుండా మాట్లాడు రాస్కెల్. సరే ఇద్దరు గొడవ పడకలే. రేయ్, నేనెప్పుడు వీడితో గొడవ పడ్డాను? ఎప్పుడు గొడవ పడ్డాను? గొడవ పడ్డానికి వీడు నాకేమైనా ఈక్వల్ అయినోడా? బేరాల టైంలో ఎందుకు ప్రాణాలు తీస్తారు? ఇద్దరు కాస్త అలా ఉంచండి. రేయ్, ఏంట్రా ఇక్కడికి వచ్చి నుంచుంటాను? ఆయనే కదా మన ఇద్దరిని ఇక్కడ నుంచోమన్నారు. జరగరా అవతలకి. రేయ్, నేను 4 చోట్లకి వెళ్ళాలి, ముందు డబ్బులు. అవునండి, నేను 4 చోట్లకి వెళ్ళాలి, ముందు డబ్బులు వేయండి. ఎట్లాంటికి ఓపుకుండాలి, అలుగుతాడేంటి? ఉందలే నీకు. ఇదిగోండి ఏడు గారు. ఏంట్రా ఈ ఆటలు? ఓ ఆఫీసర్ ని ఎలా డీల్ చేయాలో నీకు తెలీదు? డబ్బు మొహాన్ని విసురుతున్నావు, వచ్చి తీసివరా. ఏంటి ఏడు గారు, ఒక అడుక్కునేవాడు ఎంత బాగా క్యాచ్ చేశాడు. నీ క్యాచ్ చేయడం రాదు? పోలీస్ ట్రైనింగ్ లో అసలు ఏమి నేర్చుకున్నావయ్యా? రేయ్, పోలీస్ ట్రైనింగ్ కి దీనికి లింక్ ఏంట్రా? అక్కడ ఇవన్నీ నేర్తారా ఏంటి? ఇదిగో మాటికి వచ్చిన వ్యాపారం జడగొట్టామంటే ఎందుకు ఎమోషన్ అవుతున్నారా నువ్వు? ఎందుకు ఎమోషన్ అవుతున్నావు? ఏ చేస్తాను, అడుక్కునేవాడు అంత బుద్ధిగా తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు చూసినా నువ్వు. రేయ్, నువ్వు స్టేషన్ వైపు రాకపోతావా? నువ్వు మంచోడు అని చెప్పి వచ్చినందుకు కాటా ఎత్తుతావా? చూస్తాను. ఓ అడుక్కునేవాడి దగ్గర ఇంత డబ్బా, ఎంత సంపాదన! నేను మామూలు తీసుకునే దగ్గర అడుక్కోవద్దు ఎన్నిసార్లు చెప్పాను? నేను అడుక్కునే చోటికి మామూలుకు రావద్దు ఎన్నిసార్లు చెప్పాను? నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నానన్న పొగరా? ఉండరా, నీ పని చెప్తానుండు. వీడిని ఎలా పట్టాలి? ఎలాగో మనల్ని ఫాలో అవుతాడు. తీసుకో. రేయ్, మామూలు ఇవ్వు. ఇంకా పోనీ కాలేదయ్యా. కూరగాయలైనా నింపు త్వరగా. ఎంత డిస్టర్బెన్స్ చేశాడు రాస్కెల్. ఏమయ్యా, ఏం జరిగిపోయిందని నువ్వు ఇక్కడికి వచ్చి ఫీల్ అవుతున్నావు? ఊరుకోండి హెడ్ గారు, మీరు చేసేది అడుక్కోవడం కంటే హీనంగా ఉంది. అడుక్కోవడం నువ్వెందుకు అనుకుంటున్నావు? పోలీసు వాళ్ళకి ప్రజలు అందజేస్తున్న బహుమతి అనుకో. కష్టపడి పని చేస్తే మనకి వ్యాపారులందరూ కలిసి ఇచ్చే రివార్డ్ అనుకో. ఎందుకు లేనిపోయినా ఊహించు మనసు. ఎవరా మీరు? ఓ ఆఫీసర్ ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే ఎక్కడికి రా పరిగెడుతున్నారు? డబ్బులు ఎంత? డబ్బా ముఖ్యం, జలజ వచ్చిందంటయ్యా. జలజ వచ్చేసిందా? ఏడు గారు, ఏంట్రా నన్ను లోపల ఎందుకు వేసారండి? నువ్వు పబ్లిక్ ని టార్చర్ చేస్తూ అడుక్కుంటున్నందుకు నేను లోన పడేశాను. సరే నన్ను ఇక్కడ 2 రోజుల నుంచి నాకు బాధలేదు, కానీ నా దగ్గర లాక్కున్న డబ్బులు మట్టుకు నాకు తిరిగి ఇచ్చేయండి. అవి ఖర్చు పెట్టేశాను. హెడ్ గారు, అడుక్కునేవాడి దగ్గర కూడా ఇచ్చేసేయండి. ఉంటే ఇవ్వనేంటయ్యా, నిజంగానే ఖర్చు పెట్టేశాను. నువ్వు వాడికి ఎక్కించుకో.
సరే గాని మీ అమ్మా నాన్న ఇప్పుడు ఎక్కడున్నారా? వాళ్ళకట్లు వాళ్ళు ఎక్కడుంటే నీకెందుకయ్యా? మర్యాదగా నా దగ్గర లాక్కున్న డబ్బులు నాకు ఇచ్చేయి. ఖర్చు పెట్టేశానంటే మళ్ళీ మళ్ళీ ఏంటి అడుగుతారు రాస్కెల్. ఓ ఆఫీసర్ అని కూడా చూడకుండా బెండు తీస్తా బ్యాగ్. ఎవరు రాడు? మీరిద్దరూ కలిసి ఏంటయ్యా చేసింది? అది డ్యూటీ అవగానే తిన్నగా ఇంటికి వెళ్లకుండా మార్కెట్ కెళ్లి మామూలు వసూలు చేసి జల్సతోటి జల్సా చేశారు. కంప్లైంట్ మీద కంప్లైంట్ వచ్చింది. ఇక నుంచి మీ ఇద్దరికి నైట్ డ్యూటీ వేయబోతున్నాను. సార్ మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా సరే జంకే రకం కాదు సార్. ఏకాంబరం నైట్ డ్యూటీ కదా సార్, వెయ్యండి సార్. ఒక్క దొంగతనం కూడా జరగకుండా చూసి అది మేం చూసుకుంటాం. రైల్వే ట్రాక్ దగ్గర యాక్సిడెంట్ అయిన బాడీ ఒకటి తల వేరు మొండు వేరుగా తెగిపడి ఉందట. వెళ్లి కాపలా కాయండి. వెళ్ళండి. ఇన్స్పెక్టర్ గారు. ఏంట్రా? ఏటి గారు నా దగ్గర డబ్బులు లాక్కున్నారు, తిరిగి ఇప్పించండి. పోయి ఒక అడుక్కునేవాడి దగ్గర వసూలు చేస్తున్నావే, నీకు సిగ్గు లేదు? ఆ డబ్బులు తిరిగి ఇచ్చేవయ్యా. సార్ నిన్న చింత చిగురు బొమ్మిడాయి పులుసు తిన్నారే? అవును. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. అది వాడి డబ్బుతోనే తెచ్చాను. పోలీసోడి మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తున్నావా? పుచ్చు పగులుద్దే. ఈ బతుకు బతికే కంటే ఇద్దరు నాతో కలిసి అడుక్కోండి. ఒరే ముసుగులో ఉన్న మొండెవా, ఒక్కసారి చావాలని నిర్ణయించుకున్నాక ఈ లోకంలో ఎన్నో తేలిక మార్గాలు ఉన్నాయరా. ఓ క్వార్టర్ బ్రాందీ కొనుక్కుని కొంచెం విషయం కలుపుకుని గుట్టుకుని తాగితే ప్రాణం పుట్టుకుని పోతుంది. సరే అది కాదనుకో, ఓ బాటిల్ నిద్ర మాత్రలు కొనుక్కుని గొంతులో వేసుకుంటే గోవిందా అనొచ్చు. అవన్నీ వదిలేసి రైల్వే ట్రాక్ మీద తలకాయ పెట్టి 2 ముక్కలయ్యి మా జీవితాలతో ఆడుకుంటున్నాం. మేమేం పాపం చేసావరా? అది వాడి తలరాత. వదిలే హెడ్. ఏంటి ఇలా ఉడికిపోతున్నావు? మూర్ఛరోగం ఉందా? మూర్ఛరోగం కాదయ్యా, భయంతో వణుకుతున్నాను. మీరు భయపడిన ఇంతవరకు చూడలేదే? చాలా భయపడతాను, కానీ ఎవరికి తెలియకుండా లోనే అణి చేసుకుంటాను. ఇలా చూడు, దయచేసి నా వీక్నెస్ గురించి బయట ఎవరికే చెప్పకో. నా నోటితో చెప్పను. థాంక్స్ అయ్యా. కానీ మీ మొహం చూస్తే అర్థమైపోతుంది కదా. సరే నాకు ఆకలిస్తుంది, వెళ్ళి నేను ఏదైనా తినేసి మీకు బిర్యానీ తీసుకొస్తాను. అయ్యో తల్లి బిడ్డల్లో ఎంతకాలం కలుసున్నాం, ఇప్పుడు నన్ను వదిలేస్తావా? నీకు న్యాయమేనా? ఎవరు నువ్వు? తల్లి నేను పెట్టానా? ఎందుకయ్యా బాడీని చూడగానే ఇలా అయిపోయా? భయంగా ఉంది. మగాడివేనా? మగాడివేనారా? అవును. అయితే నోరు మూసుకో, చేయి తీరా. ధైర్యంగా ఉండు. ఏమయ్యా ఆ బ్యాటరీ లైట్ అని ఇచ్చాడోయా? అయ్యో 7 దగ్గర ఒంటరిగా వదిలేసి వెళ్ళాడే. అయ్యో దుర్మార్గుడు, సమయం చూసి దెబ్బ కొట్టాడు. డిపార్ట్మెంట్ ఇటువంటి చోటకి ఇద్దరు ఎందుకు పంపిస్తారు? ఒకరికొకరు తోడుంటారనే ఉద్దేశంతోనే కదా. అయ్యో నాకేవేవో వినిపిస్తున్నాయే. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, అభయాంజనేయం, తండ్రి కాపాడు తండ్రి. ఎవడ్రా అది రాస్కెల్? కొంటి వెధకు పుట్టిన కోణం వెధవ, అర్ధరాత్రి వేళ కోళం ఏంటి? పట్టుకుని తోసావు కదా, ఇంకొంచెం అవతల పట్టాల మీద పడి అదే టైంలో ట్రైన్ వస్తే ఏమయ్యేది? ఊరికే తోసినందుకే ఇలా అరుస్తున్నావే. నిన్న నా మీద రైలెక్కి నేను చచ్చిపోయిన తర్వాత ఎంత వలవల ఏడ్చానో తెలుసా? ఏంటి, చచ్చిన తర్వాత ఏడ్చావా? ఏంట్రా నువ్వనేది? నిన్న నా మీద నుంచి వెళ్ళిన ట్రైన్ మళ్ళీ వస్తోంది, నేను అందులో ఎక్కబోతున్నాను. ఉండండి, నేను వస్తాను. ఈ మొండం తాలూకానా? అమ్మా, ఒక రోజు బాడీ ముందు కూర్చున్నందుకే ఈ పరిస్థితి. నువ్వు అసలు పైసాకి పనికిరావు హెడ్. చెప్తా బాబు, ఎందుకు చెప్పో. గోదావరి వరదలాగా వామిటింగ్స్, గేట్లు ఎత్తేసిన డ్యామ్ లాగా మోషన్స్ అయ్యి నేను ఇలా నీరసంగా ఉంటే నీకు ఎగతాళిగానే ఉంటది. అది కాదు హెడ్ గారు, మనకి ఆరోగ్యం బాగోలేనప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచూ జ్యూసు, హార్లిక్స్ అని తాగుతూ ఉండాలి. చూడు, ఎంతసేపు నువ్వు మాట్లాడని మాటల్లో ఈ ఒక్కటే నాకు చాలా ఊరటగా ఉందయ్యా. వెయ్యి పంచదార వెయ్యి. అమ్మా, ఇంకో స్పూన్ వెయ్యి. అయ్యో, షుగర్ ఎక్కువ కలుపుకోకూడదు, షుగర్ కంప్లైంట్ వస్తుంది. 1 hour కోసారి మనం బాడీలోకి లిక్విడ్ నెక్కిస్తూ ఉండాలి. సింగమల్లయ్య, నువ్వు నా కోసం చాలా ఆలోచిస్తున్నావయ్యా. పేషెంట్ చూడడానికి వచ్చేవాళ్ళంతా బుట్టలతో పళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. నువ్వు పేషెంట్ పళ్ళునే రసం తీసుకుని తాగుతున్నావే. అసలు నిన్ను ఎవరు రమ్మన్నారయ్యా? ఎవరు రమ్మన్నారంటున్నా? లూజ్ లాగా మాట్లాడక హెడ్. నిన్ను చూడడానికి ఎవరు వచ్చారు? ఇన్స్పెక్టర్ గారే నువ్వు బతికుంటే మెమో ఇచ్చిరమ్మన్నారు, లేదంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకురమ్మన్నారు. అదే కదా, నువ్వేంటి ప్రేమతో రావడం ఏంటి? ఇలా చూడు, నువ్వు ఆ రోజు అర్ధరాత్రి నన్ను రైల్వే ట్రాక్ దగ్గర వదిలినందుకే నాకు ఈ గతి.
చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చి హెడ్ గారి బాడీ కండిషన్ బాగా ఉంది, ఆయన డ్యూటీలో చేర్చుకుంటే డ్యూటీలా సక్రమంగా చేయడానికి ఏ ఇబ్బంది లేదని చెప్పు. అదే నువ్వు నాకు చేసే ఉపకారం. అలాగే. ఈ వేషాలే వద్దనేది. సార్, ఇతను మీకు తెలిసిన అతనా? అవును. దయచేసి మీరు వెళ్లేటప్పుడు మీతో పాటే తీసుకువెళ్ళండి. ఏమా? పాపం ఆ ముసలాయన నిన్న బ్రెడ్ తింటుంటే అది లాక్కోవడం కోసం ఆయన మీద పడి నానా రాద్ధాంతం చేశాడు. కరువు గొట్టు మొహం. పొడిచానంటేనా? ఏమయ్యా? ఊరికే. అవును బాబు, ఈ దరిద్రపు వెదవుని తీసుకువెళ్ళిపో. ఈయన్ని నమ్మి ఒక్క వస్తువు కూడా ఉంచలేం. తిరిగి చూసేలేపో మొత్తం తినేస్తున్నాడు. ఈడిది కడుపా కళ్ళే పల్లి చేరువా. అది కూడా పర్వాలేదండి. పసిపిల్లాడు తాగే పాలను కూడా చూడకుండా ఫీడింగ్ బాటిల్ లాక్కుని మరీ తాగేశాడు. నా బిడ్డేమో రాత్రంతా పాలు అని ఏడుస్తూనే ఉంది. వీడేమో గురకబెట్టి నిద్రపోయాడు. నీ కృష్ణపేద. నోరు మూసుకుని ఉండలేరా? వచ్చిన వాళ్ళంతా తలా కాసింది తెస్తే నేనెందుకు అలా చేస్తాను? పెద్ద కంప్లైంట్ చేసేస్తున్నారు. అతని కంటే పై ఆఫీసర్ నేను. అతను చెప్పడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. నోరు మూసుకూర్చో. నా సర్వీస్ లో ఇలాంటి బేవర్స్ రకాన్ని ఇంతవరకు చూడనే లేదు సార్. సిస్టర్. అలాగే సార్. ఏంటి? ఆ కానిస్టేబుల్ ఏం చెప్పి వెళ్ళాడు? ఇక్కడ నుంచి కదిలి ఎటైనా వెళ్ళినా నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడినా కట్ చేసేయమన్నాడు. ఏంటమ్మా, ఏంటి? ఎందుకు భయపడుతున్నావు? ఏంటి ప్రాబ్లం? ఏంటి? మేమిద్దరం లవర్స్. మా పెళ్లికి ఎందరో అడ్డుపడుతున్నారు. ఎలాగైనా సరే మీరే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. ఓ అలాగా. ఇది ఏకాంబరం ఏరియా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మీరు ఏడవకూడదు. మీరిద్దరు మేజర్లే కదా. మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను. మొదటి భర్తని నేనున్నప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లిలా జరిపిస్తారు. మొదటి భర్తవా? ఏంటి నువ్వు విత్తన పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చావు? మొదటి భర్తనని ఇంకొకటి వచ్చాడు. ఈయనకంటే ముందు నాకు ఈయనే మొగుడుగా ఉన్నారు. ఇప్పుడు ఈడితో ఇల్లీగల్ కాంటాక్టా? ఎస్. ఏమే, రెండో పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఎంత ధైర్యం చేసేవే? సడన్ గా బిడ్డ పుడితే ఎవడింటి పేరు ఇనిషియల్ గా పెడతావు? నా ఇంటి పేరు ఇనిషియల్ గా పెడతాది. నువ్వెవర్రా? దాని కడుపులో పెరిగే బిడ్డకి బాబు నేను. వీడెప్పుడు? ఈయనకి ముందు, ఈయనకి వెనక. ఓసి రంగేళ్ళు రంగసాని, ఇలా ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటున్నావే. రేపు బిడ్డ పెరిగాక బాబు ఎవడని అడిగితే ఈ ముగ్గురులో ఎవరి పేరు చెప్తావు? అలాంటి గొడవ రాకూడదనే మొదటి బిడ్డ నా దగ్గర వదిలేసి వచ్చింది సార్. నువ్వెవర్రా? నేనే దాని మెడలో తాళి కట్టిన మొదటి భర్తని. ఇదెప్పుడు? వీళ్ళ ముగ్గురు కంటే ముందు. రేయ్, ఇది నా పెళ్ళవరా? పిల్లలు తీసుకొచ్చింది నేను. నాకు పెళ్లి జరిపించి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయండి. దాని కడుపులో పెరిగే బిడ్డ నా బిడ్డ. నేనే తీసుకెళ్లాలి. ఏడుగారు నాతో పాటు పంపండి. నీ బిడ్డ పొట్టలో పెరుగుతుంది, నా బిడ్డ బయటలో చదువుకుంటుంది. ఏడుగారు నాతో పంపించండి. ఎట్టుగారు నాతో ఇది పెళ్ళమా బెల్లమా? తలా కాస్త పంచడానికి చీటీలు రాసి కలుపుతాను. ఎవరికి లక్కుంటే వాడు తీసుకెళ్ళండి. రాస్కెల్స్. ఒక్కొక్కటి పేరు చెప్పండి. పులసల పొన్నయ్య, పీతల పొల్లయ్య, చికెన్ పాపయ్య, మటన్ రవి. అయ్యో, ఏంట్రా మీ అందరి పేర్లకు ముందు వ్యాపారాలు తగలడ్డాయి? అసలు మీకు ఇళ్ళ పేర్లు లేవా? లేవు. హెడ్ గారు, ఏంటి? మీ పేరు కూడా ఇందులో కలపండి. నా పేరా? ఎందుకు? మీ మీసాలు చూసిన దగ్గర నుంచి ఏదోగా ఉంది. ఆల్రెడీ నలుగురు 4 స్తంభాల్లో నించున్నారు. ఇంక నేను కూడానా? చంపేస్తానేమనుకున్నావా? మర్యాదగా ఇందులో చీటీ తీసుకో. మీసాలు నచ్చినాయంటే మీసాలు తీసుకో. మటన్ రవి ఎవరు రాదే? అది నేనేనండి, ఒకటి మొగుడిని. ఇలా చూడు, నీ అదృష్టానికి మొదటి మొగుడే తగిలాడు. ఈ ముగ్గురిని చెప్పుతో కొట్టి తరివేసి మర్యాదగా ఈ బట్ట తోలుడుతోనే బతుకు సాగించు. చూసావా, ఆయన చెప్పేశారు. రాబే వెళదాం. ఏంటి? మా ఇంటి వైపు వస్తే గనక కనపడండి. అయ్యో, వెళ్ళా. ఊరుకుంటే నన్ను కూడా లిస్టులో చేర్చేలా ఉంది. ఆయన కూడా ఉంచుకో, కానీ చీకటి పడగానే ఇంటికొచ్చేయి. అక్కడెవరు? రేయ్,
ఏంట్రా ఇంకొకటితో పంపిస్తున్నావు? వాడు లిస్ట్ లో లేడు కదా. అతనేనండి పద్ధతి ప్రకారం తాళిగట్టిన మొదటి మొగుడు. వాడి కళ్ళల్లో కారం కొట్టి అప్పుడప్పుడు వచ్చి మా నలుగురిని సంతోష పెడుతుందండి. చివరిలో వచ్చి కరెక్ట్ గా తీసుకెళ్లిపోతాడండి. ఇవాళ అలాగే వచ్చి తీసుకెళ్లిపోయాడండి. ఇదంతా మా మధ్యన ఎంటర్టైన్మెంట్ అండి. ఎంటర్టైన్మెంట్? కానిస్టేబుల్, ఈ నలుగురిని తీసుకువెళ్ళి కోసి పడేయ్. రేయ్, త్వరగా రెడీ చేయరా, ఆకలిస్తుందిరా. ఆగేడ్ తినేదే ఓసి, అందులో అర్జెంటా? డ్యూటీకి వెళ్ళాలరా. విభూతి తీసుకోండి. ఏ గుడికి వెళ్ళొస్తున్నావు నాన్న? వినాయకుడి గుడికి. వినాయక వినాయక వినాయక. అవును, నువ్వెవరు నాయనా? నేను గుర్తులేనా? నేను మిమ్మల్ని కొట్టినాను కదా. కొట్టావా? ఎప్పుడమ్మా? తలకాయకు పదును పెట్టి చూడండి, గుర్తుకొస్తదే. అంగలూరు అడ్డ రోడ్డు దగ్గర 10 మంది కలిసి తెగ కుమ్మారే, ఆ గ్రూపా? కాదండి. కాదా? కూచిపూడిలో కుడితోట్లో పడేసి కొళ్ళబడిచారే, ఆ గ్రూపా? కాదండి రెడ్డి గారు. ఏంట్రా ఇది కూడా కాదంటున్నావు? ఒక చోట 2 చోట్ల తింటే గుర్తుంటుంది, 100 చోట్ల తిని చచ్చాను కదా. ఏ గ్రూప్ అయి ఉంటుంది? రేయ్, బందిల దొడ్డి దగ్గర 11 మంది కలిసి బాధ్యతలు పెట్టారే, ఆ గ్రూపే కదా నువ్వు? కరెక్ట్ గా కనిపెట్టారు రెడ్డి గారు. రే, మీరు కొట్టిన తర్వాత ఇంక ఎవడు కొట్టినా సరే తట్టుకోగలిగినంత శక్తి వచ్చిందిరా నా బాడీకి. ఆ కొట్టుడే అటువంటిదిరా. అదేం కాదు రెడ్డి గారు, అన్ని దెబ్బలు తిన్నా ఇంకా ప్రాణాలతో తిరుగుతున్నారంటే అది ఎంత ఆశ్చర్యమైన విషయం. అందులో ఆశ్చర్యం ఏముందిరా, అంతా బండోడు ఓసి తిని మహత్యం. అవును, నువ్వెలా ఉన్నావురా? ఏం చెప్పనట్టు గారు, నేను ఇంకా అలాగే ఉన్నాను. కానీ నాతో కలిసి మిమ్మల్ని కొట్టారే ఆ కత్తులు రత్తయ్య, తమలపాకులు రవి, మీసాలు మెలేసి అంత పెద్ద రౌడీలు అయిపోయి ఊరినే గడగడలాడిస్తా ఉన్నారు. ఎప్పుడయ్యారా రౌడీలు? అసలు ఎప్పుడయ్యారు? అందరూ కలిసి నన్ను పట్టుకుని ఎరక్కొట్టిన తర్వాతే కదరా వాళ్ళు రౌడీలు అయ్యింది. పేరు, డబ్బు, డాబు అన్నీని. నువ్వు తమలపాకులు రవి అన్నావే, వాడి కథ చెప్తాను విను. వాడు రోజుకి 10 మోదలు తమలపాకులు నవ్వులుతాడు. అప్పటికి కూడా వాడు తమలపాకులు రవిగా ఫేమస్ అవ్వలేదురా. ఒక రోజు నేను డ్యూటీ మీద వెళ్తున్నాను. అప్పుడే వాడు నోట్లో తమలపాకులు వేసుకుని నవ్వులుతూ వస్తున్నాడు. రా రవి, ఎలా ఉన్నావని మాట కలిపి మామూలు అడిగాను. 5 రూపాయలేరా అడిగాను. వాడేం కోపంలో ఉన్నాడో తెలీదు, ఒక్కసారిగా కాండ్రించి నవ్వులిందంతా నా ముఖాన్ని చూశాడు. నేను అలాగే షాక్ అయ్యాను రా. ఆ రోజు నుంచే హెడ్ గారి ముఖం మీద నవ్వులే తమలపాకులు తుప్పుక్కుని ఉమ్మేడని తమలపాకులు రవి అని ఫేమస్ అయిపోయాడు. అదే ఆ కత్తులు రత్తయ్య. వీడెప్పుడు ఫేమస్ అయ్యాడు? వాళ్ళలాగే వీడిని కూడా ఓ రోజు మార్కెట్ లో చూసి ఎలా ఉన్నావని మాట కలిపి వీడిని కూడా మామూలు అడిగాను. 2 రూపాయలేరా అడిగింది. వీడేం కోపంలో ఉన్నాడో తెలీదు, సర్రని ఇంత పొడుగు కత్తి పైకి తీసాడురా. లంకించుకున్నాను చూడు ఒక పరుగు. మార్కెట్ అని కూడా నేను చూడలేదురా. అటువంటి పరుగు, ఆ పరుగు పోలీస్ ట్రైనింగ్ లో కూడా ఎవడ పరిగెత్తలేదు. అలా పరిగెత్తినా కూడా షార్ట్ రూట్ లో వచ్చి గుచ్చాడు చూడు, కసెక్కన కత్తి. అది ఇటేపుకి వచ్చేసింది. తర్వాత ఏమైంది? తర్వాతే ఉంది, లాగి పడేసి మళ్ళీ పొరిగా. ఆ తర్వాతే ఏడ్డి గారు పొట్టనే కత్తితో కసకసలాడించేశాడని కత్తులు రత్తయ్య అని ఫేమస్ అయ్యాడు. వాళ్ళిద్దరికి ఆ విశ్వాసం ఉంది రోయ్. మర్యాద తెలిసినోళ్ళు. తమలపాకులు రవి ఉన్నాడే, వాడు నన్ను ఎక్కడ చూసినా సరే మీ వల్లే ఇంత ఫేమస్ రౌడీని అయ్యానని లటకని కాళ్ళ మీద పడి టీ వడ ఇప్పిస్తాడు. కత్తుల రత్తయ్య వీడికంటే ఓ మెట్టెక్కువే, అద్దెకొక ఇల్లే ఇప్పించాడు రా. ఏంటి వాళ్ళ చరిత్ర ఏంటో తెలుసుకోకుండా పెద్ద రౌడీ అయ్యాడు, ఫేమస్ అయ్యాడని నువ్వేడుస్తావు ఎందుకు? సరే అది వదిలే. ఇంతకీ నీ బతుకు బండి ఎలా నడుస్తుంది? ఏంటో ఎడ్డి గారు, ఎకనామిక్ ప్రాబ్లం ఓవర్ అయింది. సర్వైవల్ సాల్వ్ చేయలేకపోతున్నా. రోజు రోజుకి బిజినెస్ ఏమో తగ్గిపోతుంది. కాలం మారిపోయింది కదా. చదివినోళ్ళు కంప్యూటర్ తో దొంగిలిస్తున్నారు. నేను చదువుకోనోడ్నే బ్లేడ్ నమ్మి బిజినెస్ మొదలెట్టా. ఫీల్డ్ లో నిలబడలేకపోతున్నానే. అరే జీన్స్ ప్యాంట్ కత్తిరిద్దామని బ్లేడ్ వేస్తే ఆల్రెడీ కత్తిరించుకొని వస్తున్నారు. ఏంట్రా అంటే ఫ్యాషన్ అంటున్నారు. ఇది వరకేమో జీతం తీసుకుని పర్సులో పెట్టుకుని వచ్చేవారు. లటక్కని ఓపెన్ చేసి టక్కని కొట్టేసేవాడిని. కానీ ఇప్పుడేమో ఏటీఎం, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మారిపోయారు. సరే ఆటనే కొట్టేసి ఏటీఎం లో పెడితే అది పిన్ను నంబరు అని అడుగుతుంది. ఈ రోజుల్లో డబ్బు చేతికి రావాలంటే తల ప్రాణం తోక్కొస్తుందండి. అందుకని నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నేను పెద్ద రౌడీ అయ్యి డబ్బు బాగా సంపాదించే ధనవంతుని అవ్వాలా? అవ్వాలిరా, అవ్వాలి. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీ ముక్కు మీద ఒక్కటి ఇస్తానంట. బొట్ట నెత్తురు గారుతుంది. దీన్నే కారణం చూపించే నన్ను 3 నెలలు జైల్లో వేసేయండి. నేను బయటకు వచ్చేటప్పుడు పెద్ద రౌడీని అవుతాను కదా. రే, అంటే నువ్వు కూడా నన్ను కూడా ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా? మీ ముఖ్యంతో లక్కీ ఎడ్డు గారు. అయితే నిన్ను అడుగుతాను, నేను నీతో తన్నులు తింటే నువ్వు నా కోసం ఏం చేస్తావు? మీరు అద్దెకుంటున్న ఇంటిని సొంతం చేసేస్తాను. చాలా థ్యాంక్స్ రా. మరే నన్ను ఇక్కడ కొట్టకూడదురా. బాగా జనం ఉన్న చోటు చూసి నేనే చెప్తాను. అక్కడికి వచ్చి కుమ్మో అని కుమ్ముతే స్టార్ రౌడీ అవుతావు కదా. వద్దు, అక్కడికి వెళ్తే లేట్ అవుతుంది. ఇక్కడే కొడితే పోలీస్ స్టేషన్ లోనే ఎడ్డుగాన్ని కొట్టానని ఓల్డ్ మొత్తం రీచ్ అవుతుంది కదా. ఒరే నాన్న, తన్నులు తినడం గురించి బాధ కాదురా. లేదు ఎడ్డు గారు, నేను మిమ్మల్ని కొట్టే తీరాలి. రే, ఈ టెక్నిక్ మిగతా పోలీసులు తెలిసిపోతుంది.
అయ్యో ఈడెంట్రీ అయ్యాడేంటి? ఎరే ఎంత ధైర్యం రా నీకు? ఈయనేమైనా ఎంగిలి ఏరుకునే ఏకాంబరం అనుకున్నావా? ఎన్కౌంటర్ ఏకాంబరం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరి రౌడీల్ని కాల్చి చంపి వేరే దారి లేక ఎవడు దొరక ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. ఎంత ధైర్యం రా నీకు? ఏంటి అమ్మా అమ్మా? తిరిగింది దిమ్మ. ఏంటి యూటర్న్ కొడుతున్నాడు? ఆగవయ్యా! వాడిని లోన్ పట్టి లాక్ చేయవయ్యా. ఏంటో బయటకు వచ్చాక నిన్ను మర్డర్ చేయకుండా వదిలిపెట్టను. ఇలా చూడు సింగమలై, వాడిని లోన్ పెట్టేవే, రీజన్ అడిగితే ఏం చెప్తావు? వాడు మిమ్మల్ని కొట్టడానికి వచ్చాడు కదా హెడ్ గారు. కొట్టలేదు కదా. అవును కదా. ఇందుకే ఏదైనా ఆలోచించి చెయ్యాలి, ఆఫీసర్ల మాట వినాలి. అర్థమైందా? ఏంటయ్యా ఇది? హెడ్ గారు, ఇలా కొట్టింది నేను కాదు, వాడు. మిమ్మల్ని కొట్టిన నేరానికి 3 నెలలు వాడిని లోపల పడేశాం. ఎలా ఉంది మన ఐడియా? ఇదే కదా వాడు ముందు అన్నాడు. వాడు కొట్టుంటే సింపుల్ గా నా మొహం కాళ్ళు చేతులతో పోయిండేది. నువ్వెందుకు అనవసరంగా యూటర్న్ కొట్టి, టేబులర్ కొట్టి, నా ముక్కు పగల కొట్టి రక్తం గారేటట్టు చేసావు? ఎందుకయ్యా నీకు రక్తదాహం? మీది మరి లేత ముక్కు హెడ్ గారు, అందుకే రక్తం ఆకుండా కారుతోంది. నేను వెళ్ళి టించర్ తెస్తాను. ముక్కుకు పంచర్ చేసి టించర్ తెస్తావా? ఇన్స్పెక్టర్ రాని నీ పని చెప్తాను. అసిస్టెంట్స్, బాయ్, కొత్తగా వచ్చే ఇన్స్పెక్టర్ దగ్గర నా గురించి గొప్పగా చెప్పమని 4 ముక్కలు స్పెషల్ గా రాసిచ్చానే, వాటిని బాగా కంఠోపాఠం చేశారా? ఏది చెప్పు. ముందు ఆయన చెప్పమానండి. అంటే నువ్వు కంఠోపాఠం చేయలే. యూ టాకింగ్. మీరు ఒక ఏంటయ్యా ఎప్పుడు చూసినా వేపో వేపో అని వేపుకు తింటున్నావు? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ముందు చెప్పవయ్యా, విని తగలాడతాను. ఏం లేదు సార్, మీరు ఒక వెరీ గుడ్ పోలీస్ అని మీ గురించి గొప్పగా చెప్పాలనుకున్నాను సార్. అరే, ఇది చెప్పడానికా నువ్వు ఇంతకాలం తహతహలాడావు? నేనే నిన్ను చెప్పకుండా ఆపేసానే. ఎంత తప్పు చేశాను. ఏం చేస్తున్నారయ్యా? అదే సార్, కొత్తగా వచ్చే ఇన్స్పెక్టర్ కి దండ వేయడం కోసం డిస్కస్ చేస్తున్నాం. అదంతా మేము చూసుకుంటాం. దండలేవు. ఇదిగోండి సార్. నువ్వేం చేస్తావంటే అదంతా శుభ్రం చేసి తోరణాలు కట్టు. రండయ్యా. Cross the border and reorder. Yo, yo, yo. Cross the border and reorder. Yo, 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 yo. అయ్యయ్యో, కానిస్టేబుల్ గా వెళ్ళి ఇన్స్పెక్టర్ గా వస్తున్నాడు. ఏకాంబరం, ఎలర్ట్ అవ్వరా, ఎలర్ట్ అవ్వు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. స్కాట్ సల్యూట్. నీ పై ఆఫీసర్ కి సల్యూట్ చేయాలనే బుద్ధి లేదు నీకు? yes sir. సల్యూట్ విత్ యువర్ రైట్ హ్యాండ్. right sir. ఫాలో మీ. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, ఇంతవరకు మీరందరూ ఎలా ఉన్నారనేది ముఖ్యం కాదు, ఇక మీదట ఎలా ఉండాలనేదే ముఖ్యం. ఓసీగా టీ తాగేవాళ్ళు, డబ్బులు ఇవ్వకుండా బిర్యానీ తినేవాళ్ళు, మార్కెట్లో మామూలు వసూలు చేసేవాళ్ళు, అన్నిటికంటే మించి అడుక్కునే వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుని ఖర్చు పెట్టేవాళ్ళు, అందరూ అన్నింటినీ ఇంతటితో వదిలేయండి. ఇంతవరకు రౌడీని చూసి మీరు భయపడింది చాలు. ఇక మీదట మిమ్మల్ని చూసి రౌడీలు భయపడాలి. ఆ విధంగా మీరు నడుచుకోవాలి. ఈ ఊళ్ళో ఎవరెవరి మీద ఏమేం కేసులున్నాయి, టోటల్ రౌడీస్ లిస్ట్, నారాయణపురం తాలూకు అన్ని డీటెయిల్స్ ఇంకో 5 నిమిషాలు నా టేబుల్ మీద ఉండాలి. ఓకే? ఓకే సార్. వాటిని ఈ ఎన్కౌంటర్ ఏకాంబరంకి ఇచ్చి పంపించండి. సార్, సింగమలై ఎలా ఉన్నా? పేరుతో కాదు, కాల్ మీ సర్. yes sir. అవును, కొత్తగా ఉద్యోగంలో చేరిన కానిస్టేబుల్స్ ని టీ తీసుకురమ్మని చెప్తున్నావు. నో సార్, నేను చాలా డీసెంట్ అయిన ఫ్యామిలీలో పుట్టినవాడి సార్. నా గురించి మీకు ఎవరో తప్పుగా చెప్పుంటారు సార్. నన్ను కూడా తెమ్మని చెప్పావు నువ్వు. పిల్లి పిల్లకి పులికూరలు వస్తాయని నేను ఏమన్నా కలకన్నానా?
నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. తెలిసిందా? ఇదిగో. థ్యాంక్ యూ సార్. సార్, మీతో పాటు కలిసి పనిచేశానన్న ఒకే ఒక్క కారణంగా నాకు కూడా ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ ఆర్డర్ తీసుకొస్తారని నేను ఊహించలేదు సార్. బాగద్దు. ఆ లెటర్ తీసుకెళ్లి దివ్యకి ఇచ్చేసిరా. సార్, అసలే పోలీసు వాళ్ళని పట్టుకుని మావా మావా అంటూ ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు దాన్ని కన్ఫర్మ్ చేయడం ఏం న్యాయంగా లేదు సార్. ఏ ఇవ్వనంటావా? నో సార్, నేను ఇవ్వనని ఏ వెధవ చెప్పాడు సార్ మీకు? మీరు ఏ పని చెప్పినా నేను దాన్ని సిన్సియర్ గాను సీరియస్ గాను చేస్తాను సార్. వస్తాను సార్. షర్ట్ ఇంచేస్తే మాత్రం చాలదు, మర్చిపోకుండా జిప్పు పెట్టుకోవాలి సార్. ముందు అండర్వేర్ వేసుకోవాలి. అయ్యయ్యో, థ్యాంక్ యూ సార్. సార్, ఓ చిన్న రిక్వెస్ట్ సార్. ఈ అండర్వేర్ మ్యాటరు మన ఇద్దరి మధ్యనే ఉండనివ్వండి సార్. అది నువ్వు నడుచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ముందు కాబోలోడి దగ్గర అప్పు చేసినా సరే 4 అండర్వేర్లు కొనుక్కోవాలి. హెడ్ గారేంటి ఇంకా రాలేదు? వచ్చేసాను. ఇంత లేటు? ఏ, వాళ్ళ అమ్మ నాన్న గుడికెళ్లారు. కంగారు పడుకో. గుడి నుంచి తిరిగి వచ్చేలోగా ఈ ఇంటికి మహాలక్ష్మిని చేద్దాం అనుకుంటున్న బొడ్డు సుందరని మెడబట్టుకుని బయటికి గెంటడానికి 75 రూపాయల ఖర్చుతో ఏ క్లాస్ ఐడియా పట్టుకొచ్చాను విత్తి నిమ్మకాయలతో. దీని పేరేంటి? ఒక్క కాదు, ఓట్కా. ఇదొక నిషా సరుకు. దీన్ని గ్లాసులో పోసి 2 నిమ్మకాయలు బాగా పిండి జ్యూస్ అని చెప్పి దానికి ఇవ్వబోతున్నాను. దీన్ని తాగిన మత్తులో అది పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి పరువు అంతా పోగొట్టుకుని వాళ్ళ ఊరికి పరిగెడుతుంది. నేను ఇక్కడున్నాను కదా, నువ్వు అక్కడ కొడుతున్నావేంటి? డ్యూటీకి వెళ్ళలేదా? పళ్ళు రాల కొడతాను రాస్కల్. నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావా? ఇంకా ఎందుకు డ్యూటీకి వెళ్ళలేదు? నేను మెడికల్ లీవ్ పెట్టాను. ఏం రోగం? లూజ్ మోషన్స్. చేతిలో గ్లాస్ ఏంటి? జ్యూస్. ఎవరికి? మా సిస్టర్ కి. తను నీకు సిస్టరా? ఏ కాకూడదా? ఏంటి సడన్ గా ప్రేమ పొంగుతోంది? పొంగడం ఏంటి, సునామీ. అడిగినా అడగపోయినా పరిగెత్తికెళ్ళి సహాయం చేయడమే ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళ లక్షణం. సూపర్ గా ఉందిరా. వెళ్ళి ఇంకో గ్లాస్ తీసుకురా. వెళ్ళు 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 వెళ్ళు. ఏమైంది? ఇంకేం అవ్వాలి? సీన్ మొదలవుతుందన్న టైంకి మన సింగమలయ్య వచ్చి మధ్యలో దూరి సుక్క మిగల్చకుండా గడగడ తాగేశాడు. మరి మన ప్లాను? ఇంకేం ప్లాను? ప్లాన్ ప్లేన్ ఎక్కింది. వదిలే, నేనుండగా భయమేలా. అప్పుడప్పుడు మూతెట్టే అలవాటు ఉంది కాబట్టి జస్ట్ ఒక కోట ఎక్స్ట్రా తెచ్చాను. లేకపోతే ఏమైండేదో. ఇదిగో తీసే. ఈ స్టాండ్ చాలా బాగుంది. ఇచ్చే. లెమన్ జ్యూస్. నేనేమి చూసాడు. సంతానాన్ని స్వయం పాకాన్ని అడగకుండా ఇవ్వడమే మాకు అలవాటు. అది మా వంశంలో అనాదిగా వస్తున్న ఆచారం. నువ్వు ఈ క్వార్టర్స్ వచ్చిన దగ్గర నుంచి మన ఇద్దరం నాన్ సింక్ లో నడుస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఈ జ్యూస్ తాగావంటే నన్ను ఫ్రెండ్ గా అంగీకరించినట్టు. లేదా నువ్వు నాకు శత్రువే. నాకొద్దు, పోపో. నన్ను కాదని నువ్వు ఈ క్వార్టర్స్ లో ఉండలేవు. వద్దంటున్నా కూడా వెనకాడు ఈ ఏకాంబరం. తాగా, తీసుకో, పోసుకో. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకేమిచ్చారా? ప్లాన్ సక్సెస్. ఆ బొడ్డు పాపను మందు పాపను చేసి పడుకోబెట్టేశా. ఎవరు? మత్తుగా ఉంది. పట్టు. నువ్వు ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఇద్దరు అడ్వాన్స్ అయిపోయారు. అయ్యో, వెళ్ళి త్వరగా విడతీద్దాం. అండర్వేర్ కొన్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే నా మర్యాద పోయేది, పరువు పోయేది, గౌరవం పోయేది. మందులో లుంగి లాగేసింది రాక్షసి. ఒరే హెడ్, ఇది నీకు అవసరమా? అవసరం అంటున్నా. ఎవరెలా పోతే నీకేంట్రా? అయ్యయ్యో.